ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుమగుమ వంటలు. ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలామంది చేసే ఉంటారు, కానీ నా స్టైల్లో ఇంకా టేస్టీగా ఎలా చేయాలో నేను మీ వీడియోలో చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాము. ఇక్కడ నేను 7 ఎగ్స్ తీసుకుంటున్నాను. వీటిని బాయిల్ చేసుకొని చిన్న ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఇవి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాము. వీటిని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది. సో ఇలా 4 వైపులా మిక్స్ చేసుకుంటా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం 1 టీ స్పూను జీలకర్ర తీసుకుంటున్నాము. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 8 చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే 5 టమాటాలు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఇందులోకి ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకుంటున్నాము. వీటిని కూడా ఈ ఆయిల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకుంటున్నాము. మనకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా 2 ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిస్తాము. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని దీనిలోకి వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న 5 టమాటా ముక్కల్ని ఇలా వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా, ఇలాగ మగ్గుతూ ఉండాలి. ఇలా ఇవన్నీ బాగా మగ్గితేనే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మగ్గుతూ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటాం. ఇందులోకి మనం ఒక ఎండు కొబ్బరి చిన్న ముక్క, అలాగే చిన్న ముక్క అల్లం, 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 3 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, రోస్టెడ్ ధనియాలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనది కర్రీ చూస్తే ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకున్నాం. అలాగే 1 స్పూన్ కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా కలపాలి. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి, లేకపోతే పేస్ట్ మసాలా అంతా మాడిపోతాయి. కొద్దిగా వాటర్ పోసుకుంటాం, ఎందుకంటే పేస్ట్ అంతా మాడిపోకుండా ఉండడానికి. చూసారు కదా, వీటిని కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ తేలిందంటే మన కర్రీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకుంటున్నాము. వీటిని స్లోగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. కసూరి మేతి ఆప్షనల్. వీటిని కూడా 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.